చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. అండ్ ఏదైనా డ్రెసెస్ మీదకి మనం వేసుకోవాలి కలర్ కాంబినేషన్ అంటే దీనికెళ్ళిపోవచ్చు. అంటే ఇది కొంచెం లైట్ వెయిట్‌లో ఉంది. ఇంత డిజైన్ ఉంది. ఇంత డీటెయిలింగ్ ఉంది. బావుంది. అండ్ ఇది ఓపెనబుల్ కాబట్టి ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా సరిపోతుంది. అండ్ కడాలాగా పెట్టుకోవాలి, మీరు బ్రేస్ లాగా పెట్టుకోవాలంటే అద్దినట్టుగా ఉండాలి. ఇది కూడా ఓపెనబులే. బావుంది యూనిక్‌గా. కొత్తగా ఉంది. అండ్ కొంచెం సాలిడ్ కూడా వచ్చేసింది. ఇది యూనిక్ కడ అండి. ఇది వెనకాలంతా ఈ విధంగా జాలి ఇట్లా అల్లకం అంటారు కదా! సో, అట్లా వచ్చేసింది. హలో అండి. ఇవాళ నేను శ్రీరామ్ జ్యువెల్స్‌కి వచ్చాననమాట. గన్ ఫౌండరీ. ఇవాళ స్పెషల్ కలెక్షన్. సో, ఇది గూడా కొత్తదే. లాస్ట్ టైము ఏదైతే ఇయర్ రింగ్స్ కొత్తగా తీసుకొచ్చానో, ఇప్పుడేంటంటే కొత్తగా కడాస్ అనమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్‌గా అట్లా ఉన్నాయి. సో, ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది యూనిక్ కడ అండి. ఇది వెనకాలంతా ఈ విధంగా జాలి ఇట్లా అల్లకం అంటారు కదా! సో, అట్లా వచ్చేసింది. ముందేంటంటే కడ ఇట్లా వచ్చేసింది. సీజెట్స్ అండ్ ఇక్కడ పికాక్ డీటెయిలింగ్ అట్లా వచ్చేసింది. ఓపెనబుల్ అండి. మీకు ఇది సింగిల్ కడలాగా వేసుకొని ఒక సైడ్ మనము వాచ్ పెట్టుకుంటాం కదా! అలా అనమాట. చాలా బాగుంది. డిజైనర్ కలెక్షన్ ఇది. నెట్ వెయిట్ వచ్చేసరికి 23.9 గ్రామ్స్‌లో ఉంది. 916 హాల్‌మార్క్‌లో. ఓకే. ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంది. ఇది కొంచెం విక్టోరియన్ ఫినిషింగ్ అంటారు కదా! అట్లా వచ్చేసిందండి. మొత్తం తుర్మోలియం కలర్ స్టోన్ మిడిల్‌లో వచ్చేసి సీజెట్స్. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. అండ్ ఏదైనా డ్రెసెస్ మీదకి మనం వేసుకోవాలి కలర్ కాంబినేషన్ అంటే దీనికెళ్ళిపోవచ్చు. ఇది 22.3 గ్రామ్స్‌లో ఉందండి. ఇది కూడా 916 హాల్‌మార్క్‌లో. అండ్ ఇది కూడా ఓపెనబుల్ అనమాట. ఇది ఉంది కదా! జస్ట్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూపించేస్తాను. మీకు ఎక్కడ ఇది ఓపెనబుల్ ఉంది అనే డౌట్ వస్తుంది కదా! సో, ఇలా అంతే. ఓకే. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది. అది కూడా చూద్దాం. ఇదండి. దీంట్లో కలర్ కాంబినేషన్. ఇది మనకి రష్యన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్ వచ్చేసిందనమాట. మళ్ళీ సీజెట్స్. అండ్ ఇది కూడా అంతే 22.9 గ్రామ్స్. జస్ట్ సేమ్ అండి. సేమ్ వర్క్‌మ్యాన్‌షిప్ సేమ్ అంతా. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఎట్లా వచ్చిందంటే ఇది 22.3 గ్రామ్స్‌లో ఉంది. 22.9 గ్రామ్స్‌లో ఉంది. అంతే తేడా. ఇది విక్టోరియన్ ఫినిషింగ్‌లో ఉంది. ఇది యెల్లో గోల్డ్ ఫినిషింగ్‌లో ఉంది. ఓకే. సేమ్ టు సేమ్. నెక్స్ట్ వన్ అండి. సేమ్ మనకి ఆ విక్టోరియన్ ఫినిషింగ్ లాగానే అంటే లైక్ పోల్‌కి కాంబినేషన్ అట్లా అంటారు అట్లానే. కాకపోతే సీజెట్స్ ఈ పక్కన రష్యన్ ఎమరాల్డ్స్ అనమాట. ఇది మనకి రెక్టాంగిల్ షేప్‌లో వచ్చేసింది. ఇది కూడా ఓపెనబుల్ ఉందండి. ఇది వచ్చేసరికి 31.3 గ్రామ్స్ ఉంది. ఇది కొంచెం సాలిడ్ ఉంది. సో, మీకు ఇట్లా వెనకాల ఇట్లా ఉంటుంది చూడండి. సాలిడ్‌గా. ఓకే. సో, దీనివల్ల గోల్డ్ వెయిట్ ఎక్కువైంది. అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రేస్లెట్ లాగా ఉంది చూడండి. చాలా బాగుంది. ముందు చిన్న వర్క్ ఇచ్చేసి వెనకాలంతా ఇట్లా కడా స్టైల్ అనమాట. ఓపెనబుల్. మనకి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ ఓపెన్, సింపుల్ లాక్. మీరు మాన్యువల్‌గా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 10.7 గ్రామ్స్‌లో ఉందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడ అనమాట. ఫస్ట్ చూసాం చూడండి. సేమ్ అట్లనే వచ్చేసింది. ఇట్లా మెష్ లాగా అట్లా అల్లకం బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట. చాలా బాగుందండి. నీట్‌గా ఉంది ఫినిషింగ్ అంతా మనకి. ఇది డైమండ్ వర్క్‌మెన్‌షిప్‌లో సీజెట్స్ ఉంటాయి కదా! సేమ్ అట్లా వచ్చేసిందనమాట కాంబినేషన్. ఇది 22.8 గ్రామ్స్‌లో ఉంది. 916 హాల్‌మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కడ చూడండి. ఫ్రంట్ ఈ విధంగా డీటెయిలింగ్ వచ్చేసింది. ఇది కూడా ఓపెనబుల్ అనమాట. మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో, వెనకాలంతా ఇట్లా కడ్డీ స్టైల్ వచ్చేసి చిన్న చక్రం ఇచ్చేసారు ఈ సైడ్స్‌కి. ఇది వెయిట్ వచ్చేసరికి 17.5 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడా స్టైల్ అండి. ఇది కూడా బాగుంది. బ్రేస్లెట్ లాగా వచ్చేసింది. ఇదంతా సీజెట్స్ 3D ఎంబోజింగ్ అనమాట. మీకు సైడ్ నుంచి కనిపిస్తుందా? సో, ముందుకు ఎంబోజ్ అయింది. అట్లా వచ్చేసి వెనకాలంతా మనం ఇంతకుముందు చూసాం చూడండి ఓపెనబుల్ కడ. అట్లా వచ్చేసిందనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్‌లో ఉంది. 13.2 గ్రామ్స్‌లో వస్తుంది. ఇంత డిజైన్ ఉంది. ఇంత డీటెయిలింగ్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటనమాట. ఇంతకుముందు మనం చూసాం చూడండి కడ్డీ స్టైల్ లాగా వచ్చింది సైడ్స్‌కి. ఈ పక్కన చక్రం వచ్చింది. సేమ్ అలాంటిదే ఇంకోటనమాట. ఇది ముందు ఫ్రంట్ ఇట్లా వచ్చేసింది డీటెయిలింగ్. ఇది వెయిట్ వచ్చేసి 18.8 గ్రామ్స్‌లో ఉందండి. సైడ్స్‌కి ఇట్లా వస్తుంది. 916 హాల్‌మార్క్. ఇది కొంచెం సాలిడ్ ఉంది. ఇక్కడ మాత్రమే ఫ్రంట్ కొంచెం డీటెయిలింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇది చాలా బాగుంది. మిడిల్‌లో సీజెట్స్. ఈ పక్కన వచ్చేసి అమ్మవారు. అమ్మవారి చుట్టూ కూడా సీజెట్స్ అనమాట. ఈ సైడ్‌కి మోటిఫ్. బాగుంది కదా! డిఫరెంట్‌గా. చాలా బాగుంది. ఈ వెనకాల వచ్చేసరికి ఈ విధంగా డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇది మెష్ చైన్ డిఫరెంట్‌గా ఇట్లా అల్లకం లాగా వచ్చేసింది చూడండి. మళ్ళీ సైడ్స్‌కి చిన్న కార్వింగ్. ఇది కూడా ఓపెనబులే. బాగుంది యూనిక్‌గా. కొత్తగా ఉంది. అండ్ కొంచెం సాలిడ్ కూడా వచ్చేసింది. ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి 23.9 గ్రామ్స్ అట్లా వస్తుందండి. బాగుంది. అండ్ ఇది ఓపెనబుల్ కాబట్టి ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా సరిపోతుంది. అండ్ కడాలాగా పెట్టుకోవాలి, మీరు బ్రేస్ లాగా పెట్టుకోవాలంటే అద్దినట్టుగా ఉండాలి. అంటే దీనికి హ్యాండ్‌కి ఫిక్స్ అయినట్టుగా ఉండాలి. లూజ్‌గా ఉంటే మళ్ళీ అది కనిపించదనమాట డీటెయిలింగ్ అనేది. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి వెరైటీ. ఇది కూడా ఏంటంటే మనకి వెనకాల ఇక్కడ అంతా సాలిడ్ వస్తుంది డిఫరెంట్గా, ఈ మిడిల్లో డిఫరెంట్గా ఇట్లా అల్లకంలాగా వచ్చేసి ఈ సైడ్స్ కార్వింగ్ ఇచ్చేసారు అండ్ మిడిల్లో మాత్రం ఇట్లా డీటెయిలింగ్ వచ్చేసింది. ఇది కూడా ఓపెనబుల్ అండి అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. 19.9 గ్రామ్స్ అనమాట. ఇది కూడా 916 హాల్మార్క్లో ఉంది. ఇది కూడా నాకు నచ్చింది. ఇది కూడా అంటే సాలిడ్ ఉంది కదా అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మిడిల్లో ఒక ఫ్లవర్ డీటెయిలింగ్ లాగా వచ్చేసిందండి. ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ సిట్టింగ్లో డైమండ్స్ ఎట్లా ఉందో సేమ్ అట్లా సీజెట్స్ అట్లా కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసరికి నెట్ వెయిట్ 10.9 గ్రామ్స్ అట్లా వస్తుంది. ఇది కూడా బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మిడిల్లో చూసాం చూడండి, ఇట్లా సాలిడ్ వస్తుంది వెనకాల, ఇటువైపు చక్నం వస్తుంది అని చెప్పేసి దాంట్లోనే ఇంకో వెరైటీ అనమాట. ఇది ముందు డీటెయిలింగ్ ఇట్లా వచ్చేస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి 17.5 గ్రామ్స్లో ఉంది. అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి, మన సింగిల్ కలర్స్ అనమాట. ఇవన్నీ చూసినాయి. కొన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి. ఫ్రంట్కి ఇట్లా వచ్చేసింది, వెనకాలంతా ఈ విధంగా పికాక్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ అట్లా కాంబినేషన్ వస్తుందన్నమాట. చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా అంతే గ్రాండ్గా ఉంటాయి. విక్టోరియన్ ఫినిషింగ్ కాబట్టి మంచిగా రాయల్గా అట్లా కనిపిస్తుంది. ఇది వెయిట్ వచ్చేసరికి రెండు వెయిట్ చెప్తున్నానండి. నెట్ వెయిట్ 41.8 గ్రామ్స్ అట్లా వచ్చేస్తాయి 2 కూడా. ఇంతకుముందు ఏంటంటే మనకి పికాక్ గోల్డ్లో వచ్చింది కదా, దీంట్లో ఏంటంటే కంప్లీట్గా స్టోన్స్ ఇంకా స్టోన్ వర్క్ మొత్తం సీజెట్స్ కానీ ఆ ఎమరాల్డ్స్ కానీ చాలా బాగుంది. ఇది కూడా ఓపెనబుల్ ఉంటాయండి 2. సో ఇట్లా ఉంటుంది వర్క్. ఇది వెయిట్ వచ్చేసరికి 40.7 గ్రామ్స్లో ఉన్నాయి 2 బ్యాంగిల్స్ వచ్చేసి. సో దీంట్లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించాను, ఇంకా కలెక్షన్ ఉంది స్టోర్లో అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి స్టోర్లో. నేను ఏంటంటే జస్ట్ బెస్ట్ పీసెస్ ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా యూజెస్, కడాస్ అట్లా సింగిల్ బ్యాంగిల్ అవి పిక్ చేశాను అనమాట. ఇది కొంచెం యూనిక్గా ఉన్నాయి, ఇది ఈసారి చూపిద్దాము, కొంచెం కొత్తగా వద్దామని చెప్పేసి. ఇంకా కలెక్షన్ చూడాలంటే మీరు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి. స్క్రీన్ మీద అయితే నంబర్ స్కోర్ అవుతుంటుంది, వాట్సాప్ నెంబర్. దానికి పింక్ చేసిన క్వైరీస్ ఏమన్నా ఉంటే మీరు పింక్ చేయవచ్చు. సో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది అండ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి. మీరు ఇంట్లో కూర్చొని మంచిగా వీడియో కాల్తో షాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ కడ అండ్ లిటిల్ బ్యాంగిల్స్ కలెక్షన్. నేను కొంచెమే చూపించాను, చాలా ఉంది బట్ కొంచెమే చూపించాను బికాస్ చెప్పాను కదా బెస్ట్ పిక్ చేశానని. సో మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలంటే ఇక్కడ నుంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీరామ్ జ్యువెలర్స్, గన్ ఫౌండరీ.